నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. వైసీపీ ఎమ్మెల్సీలపై కూటమి సభ్యుల ఆగ్రహం. మహిళా కారాగారంలో సేవలపై ఆరా. జిల్లా బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం పరిశీలన. కోట్లతో 3వ డివిజన్లో అభివృద్ధి పనులు. 10 లక్షలతో డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన. 26 నుంచి పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు. ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు. జ్వాలాపురం శ్రీకాంత్ పై తేజోమూర్తుల ఆగ్రహం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గుణపాఠం తప్పదని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకొని దేవుడి ఫోటోలను ప్రదర్శించడాన్ని కూటమి సభ్యులు తీవ్రంగా ఖండించారు. చైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మహాప్రచారాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర కూటమి ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్ కు మంత్రులు తెలిపారు. ఇలాంటి చర్యలు చైర్మన్ ఎలా అంగీకరిస్తారని నిలదీశారు. వైకాపా చేసింది తప్పేనని మండలి చైర్మన్ మోషన్ రాజు స్పష్టం చేశారు. వైకాపా సభ్యులను పిలిచి మాట్లాడతారని చైర్మన్ తెలిపారు. బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. జగన్ డైరెక్షన్లోనే వైకాపా ఎమ్మెల్సీలు స్వామివారిని తీవ్రంగా అవమానించారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. జనసేన ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా విసిరేయటం తేలిగ్గా తీసుకునే విషయం కాదని ధ్వజమెత్తారు. జాతి క్షమించరాని నేరానికి వైసీపీ సభ్యులు జగన్ పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దుయ్యబట్టారు. సభ వాయిదా పడగానే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్లాకార్డులతో పాటు విసిరేసి వెళ్లారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం, అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీద. బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందంగా రాజమండ్రి సెంట్రల్ జైలు, మహిళా ప్రత్యేక కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ తదితరులు సందర్శించారు. ఖైదీలకు కల్పించాల్సిన సౌకర్యాలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ఇతర జిల్లా స్థాయి శాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారులు ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, యోగక్షేమాలు, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందిస్తున్న భోజన వసతులు, బ్యారక్ల పరిస్థితి, పరిశుభ్రత, జైలు ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి కల్పన, పరిశ్రమలు, బేకరీ విభాగం, జైలు కిచెన్, లైబ్రరీ, ఖైదీల స్కూల్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా ఖైదీల భోజనాన్ని రుచి చూసి నాణ్యమైన సంతృప్తి వ్యక్తం చేశారు. జైలు కిచెన్ పరిశుభ్రత, ఆహార నాణ్యత, బ్యారక్ల నిర్వహణ, హాస్పిటల్ సేవలపై బృందం ప్రశంసలు వ్యక్తం చేసింది. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందుతున్న విధానం ఆరా తీశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి భావన, డివైఈఓ బి దిలీప్ కుమార్, ఫసుద్దీన్, కె రాబర్ట్ పాల్, డాక్టర్ ఇందిరా భారతీరాయ్, డిప్యూటీ జైలర్లు కారు సుభాష్ని, బి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
చేస్తున్నారు, రీమోడలింగ్ చేస్తున్నారు. అంతకు ముందు టైల్స్ ఉండేవి, ఆ టైల్స్ అన్నీ కూడా బాగా పడిపోయి చదవి పాపం కనిపించారు మొన్న మధ్యనే చాలా ఆర్గనైజ్ చేసుకుంటారు. అసలు మేము వెయిట్ చేసి కూడా రాలేదు. అయిపోయింది అంటే మేము కూడా వచ్చి 3 years రేపు మార్చి 3 years అయిపోతుంది. మార్నింగ్ రాగి మాకు స్థానిక 3వ డివిజన్లో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లలో డ్రైనేజ్లను అభివృద్ధి కోసం 10 లక్షలతో చేపట్టిన పనులకు ఈ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పనులు చేయటం జరుగుతోందన్నారు. నగరంలోని అన్ని డివిజన్లు ఏదో ఒక ప్రాంతంలో నిత్యం అభివృద్ధి పనులు జరుగుతుండడాన్ని మనం చూడొచ్చన్నారు. కాగా 3వ డివిజన్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 20 లక్షలతో గతంలో అభివృద్ధి పనులు చేయటం జరిగిందని వివరించారు. ప్రస్తుతం 100 లక్షల రూపాయలతో డ్రైన్స్ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మొత్తంగా 30 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేపట్టడం జరిగిందన్నారు. ఏవి అప్పారావు రోడ్డు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ఉన్న రోడ్డును 1,80 లక్షల రూపాయలతో నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. దానికి సంబంధించిన పనులు టెండర్ స్టేజ్ లో ఉన్నాయన్నారు. సదరు 3వ డివిజన్లో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి మరో 2 కోట్ల అవసరం ఉందన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టే ఆ పనులు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర షట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, స్థానిక నాయకులు జక్కంపొడి అర్జున్, అహ్మదున్నీసా పాల్గొన్నారు. అమలా చూడండి, అందరూ రెడీ. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సుమారు 20 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఈరోజు మరొక 10 లక్షలకి డ్రైన్స్ నిర్మాణం చేసుకునేదానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే మొత్తంగా ఇప్పటికీ 30 లక్షల పనులు 20 పూర్తి చేసుకున్నాం, ఇంకో 10 లక్షల పనులు ప్రారంభించుకున్నాం. టెండర్ స్టేజ్లో 1,80,00,000 పనులు ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్ ఏదైతే ఏవి అప్పారావు రోడ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా కనెక్ట్ అయ్యే రోడ్ 1,80,00,000 ఎన్క్యాప్ నిధుల్లో పెట్టాం. టెండర్ స్టేజ్లో ఉంది. అది కూడా పూర్తి చేసుకున్నట్లయితే ఇంకా ఈ వార్డులో మరొక 2 కోట్లు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అవసరం ఉంది. అవి కూడా నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ వార్డులో సంపూర్ణంగా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. ఇవన్నీ కూడా పుష్కరాల్లో పూర్తి చేయాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రజలందరినీ గమనించమంటా ఉన్నాం. గతంలోని ఉన్న నిధుల్ని వారి యొక్క సుందరీకరణకో లేకపోతే అనవసరమైన పనులకో వెచ్చించేవారు. ఇప్పుడు ప్రజలకు ఏది అవసరమో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ వారి యొక్క అవసరాలను గుర్తించి అవసరమైన పనుల దగ్గరే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న విషయాన్ని కూడా తెలియచేసుకుంటూ తప్పకుండా 3వ వార్డు పట్ల బాధ్యత ఉంది. అన్ని పనులు కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజమహేంద్రవరం శ్యామలనగర్లో వెంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఆలయ ఆవరణలో సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కరపత్రాలను ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ శర్మ పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఆలయాన్ని అందంగా అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటవుతున్నాయన్నారు. 26న గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం, ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కలశ స్థాపన జరుగుతుందన్నారు.
ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కుంకుమ పూజలు ఉంటాయన్నారు. 27న శుక్రవారం చండీ హోమం, 28న లక్ష పుష్పార్చన, మార్చి 1న సౌభాగ్య వ్రతం, 2న సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గరగల నృత్యం, కాళీ మహంకాళీ నృత్యం, అమ్మవారి వేషధారణలతో ఊరేగింపు జరుగుతుందన్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించిన 117 కేజీల లడ్డూను అదే రోజు సాయంత్రం 6 గంటలకు వేలంపాట వేస్తామన్నారు. 15వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అన్నదానం నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సోమాలమ్మ దేవతాయే నమః. మనకి ప్రతి సంవత్సరంలాగే పాల్గొన శుద్ధ మాసంలో పాల్గొన శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవములు నిర్వహించబడుతున్నాయి. 26వ తారీఖు నుంచి మొదలుకొని 26/2/2026 గురువారం నుండి మొదలుకొని 2/3/2026 సోమవారం వరకు కూడా అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజున స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర పాల్గొన శుద్ధ దశమి గురువారము ఉదయం 10 గంటల 10 నిమిషాలకి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవముల కలశ స్థాపన జరుగుతుంది. అదే రోజు ఉదయం 4 గంటలకి అమ్మవారికి పంచామృతాభిషేకము, తదుపరి కలశస్థాపన, తదుపరి 10:30 గంటలకు లక్ష్మీ గణపతి హోమము జరుగుతుంది. మరుసటి రోజు 27వ తారీఖు 2వ నెల 2026 శుక్రవారం ఉదయం అమ్మవారి సన్నిధిలో చండీ హోమము ఉదయం 8:30 గంటలకు చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ రోజు 28/2/2026 స్థిరవారం ఉదయం 8:30 గంటలకు అమ్మవారి సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆదివారం 1వ తారీఖు మార్చి 2026 ఉదయం 9 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో ముత్తైదువులందరి చేత కూడా సౌభాగ్యవ్రతము నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సౌభాగ్యవ్రతానికి అనేక మంది వచ్చి మహిళలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం 1వ తారీఖు 3వ నెల 2026 ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతున్నది. అలాగే 2వ తారీఖు ఆఖరి రోజు చతుర్దశితో కూడినటువంటి చంద్రోదయ పౌర్ణమి. ఆ రోజు ఉదయం అమ్మవారికి మరలా 4 గంటలకి పంచామృతాభిషేకము, తదుపరి విశేష కార్యక్రమాలతోటి జరుగుతుంది. తదుపరి మధ్యాహ్నం 3 గంటల నుండి అమ్మవారి యొక్క ఊరేగింపు, గజ్జల గారడి, గరగల నృత్యము, అనేక వివిధ వినోద కార్యక్రమాలతోటి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్పై దేవాదాయ శాఖ మాజీ సలహాదారులు వైసీపీ నాయకుడు జ్వాలాపురం శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన సీనియర్ నాయకుడు తేజమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గ సంక్షేమానికి కట్టుబడి ఉందన్న విషయం ఈ 18 నెలల పాలనలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు నిరూపించడం జరిగిందని బడ్జెట్ లో 363 కోట్లు కేటాయించారన్నారు. స్థానిక గోరక్షణపేటలో ఉన్న శ్రీకరం మినీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో తేజమూర్తులా మాట్లాడుతూ నోటికొచ్చినట్లుగా మాట్లాడటం, దూషించటం మాకు వచ్చని, అయితే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమకు నేర్పిన సంస్కారంతోనే జాగ్రత్తగా మాట్లాడుతున్నామన్న విషయాన్ని గుర్తించాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్, క్రెడిట్ సొసైటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్న జ్వాలాపురం శ్రీకాంత్ గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా క్రికెట్ సొసైటీ కార్యాలయాన్ని తాళం వేసినప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. మాజీ మంత్రి రోజా జనసేన కార్యకర్తలు జెండా కూలీలని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. బ్రాహ్మణ సాధికార సమితి నాయకులు ముచ్చ సత్యనారాయణ, బమిడిపల్లి వెంకటరమణమూర్తి, దేవాలయాల డైరెక్టర్లు కాళీపట్నం మణికంఠ శర్మ, బోడెం రవికుమార్ శర్మ, కూటమి నాయకులు ఆకిరెడ్డి ప్రసాద్, నిమిషకవి వెంకటేష్, గన్నావత్తుల ఆంజనేయులు పాల్గొన్నారు. వారు ఇటీవల ఒక 2-3 రోజుల క్రితం బ్రాహ్మణ కార్పొరేషన్ ఉద్దేశించి, అలాగే గౌరవ
చైర్మన్ గారిని బుచ్చిరాం ప్రసాద్ గారిని ఉద్దేశించి అసలు మీరు బ్రాహ్మణ పుట్టారా, మీరు కడుపుకి ఏం తింటున్నారు, గుర్రాలు పழுదవుతున్నారా అంటూ కొంత అసభ్య పదజాలాన్ని వాడడం జరిగింది. ముందుగా దాన్ని మేమందరం బ్రాహ్మణ సమాజం తరపున, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా, కార్పొరేషన్ మిగతా డైరెక్టర్లు అందరి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరపున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం. ఆయన అంటారు బ్రాహ్మణ కార్పొరేషను వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం చేసింది అని ప్రశ్నించారు. శ్రీకాంత్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు అధికారంలో ఉండగా, అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 సంవత్సరాలు శ్రీకాంత్ గారికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన మాజీ సలహాదారుడిగా ఉన్నాడు. దేవాదాయ శాఖలో ఏం జరిగిందో మరి ఆయనకే తెలుసు. గుళ్ళు తగలెట్టినప్పుడు, రథాలు తగలెట్టినప్పుడు మరి ఈయన బ్రాహ్మడే కదా, ఈయన బ్రాహ్మడు కాదు కదా అని ఇప్పుడు మేము వాడచ్చు పదజాలం. కాకపోతే ఆయనంత దుర్మార్గంగా మేము పదజాలం వాడం. ఎందుకంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు మాకు కొంత విచక్షణగా ఉండాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మొట్టమొదటి నుంచి మాకు అలవాటు చేశారు. కాబట్టి ఆయన వాడిన పదజాలం మేము వాడలేం. కాకపోతే ఇలాంటి పదజాలం ఇంకెప్పుడైనా వాడినట్లయితే ఖచ్చితంగా కూటమి తరపున, కార్పొరేషన్ తరపున మీ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము మా కార్పొరేషన్ తరపున వినతిపత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ రకంగా శ్రీకాంత్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. అనంతపురానికి చెందినటువంటి జ్వాలాపురపు శ్రీకాంత్ అనే వ్యక్తి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, మన జిల్లాలో ఎలా పరిచయం అనేది గతంలో పత్రికల్లో మీకు చాలా రకాలుగా మేము చెప్పి ఉన్నాం. కాకపోతే ఈరోజు అతను మీ యొక్క చైర్మన్ బ్రాహ్మణుడా, అలాగే పాలిచ్చే ఆవు దున్నపోతు అని చెప్పి అనేక రకాలుగా విమర్శిస్తూ ఆయన మాట్లాడాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కలిసి చక్కటి సామ్రాజ్యాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ దశాదిశాలను నిర్దేశం చేస్తున్నారు. ఈ విధానంలో నా ఉన్నతిని చాటుకోవాలి అని చెప్పి ఒక వైసీపీకి చెందినటువంటి బ్రాహ్మడు అతను చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ మా చైర్మన్ గారు చాలా సద్బ్రాహ్మణుడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా మంచి చక్కటి సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో ఏపీ విఏజీఏ సంయుక్త సహకారంతో ఫిబ్రవరి 18, 19 తేదీలలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఏవీజీసీ ఎక్స్ ఆర్ట్ సమిట్ 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై చర్చించుకునే అవకాశాన్ని ఈ సమ్మిట్ కల్పించిందన్నారు. ఏవీజీసీ ఎక్స్ఆర్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. యువత తమ సృజనాత్మకతను పెంపొందించుకుని ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. ఉద్యోగులను కోరుకునే వారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ డైరెక్టర్ వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ యువత తమ వినూత్న ఆలోచనలు కార్యరూపంలోకి తీసుకురావడానికి ఇటువంటి వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, ఆర్కే, కామాన చంద్రప్రకాష్, డాక్టర్ జి సౌజన్య, బాలబాలాజీ, రుద్ర, శ్రీధర్ రెడ్డి, మేఘన, తిరుమల శెట్టి, దేవ్గాంధీ, డాక్టర్ బేబీ నిర్మల తదితరులు పాల్గొన్నారు. Collector and District Magistrate of East Godavari. With prior experience as Assistant Shri Y. Meghaswarup, a seasoned AVGC expert. చెప్పదలుచుకున్నారు. సో ఇప్పుడు చూస్తే నేను ఈ స్టేజ్కి వచ్చిన, మేము ఉన్నప్పుడు ఒకప్పుడంతా చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మనము క్రాక్ చేయాలి. క్రాక్ చేశాక విల్ గెట్ ఇన్ టు జాబ్. సో చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో ఎప్పుడు కూడా మీరు బాగా చదువుకోవాలి. ఫస్ట్ 10th, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, తర్వాత ఇది అనే స్టోరీ నడిచింది. దట్ వాజ్ ఆర్ జనరేషన్ వేర్ వి కేమ్ హియర్. అడ్వెంట్ ఆఫ్ ఏఐ యూ హ్యావ్ మెనీ గుడ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ ట్రెడిషనల్ ఆపర్చునిటీస్ ఆర్ లాస్ట్. సో ఇలా ఉంది. ఇప్పుడున్న సీన్కి మీకు, మీ ఇప్పుడున్న పరిస్థితులకి మీకు డిగ్రీ, ఒక సర్టిఫికేటో, లేదంటే మీకు ఇంజనీరింగ్ బీటెక్ సర్టిఫికేటో, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి దానివల్ల సర్టిఫికేట్ చూసి మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ కానీ, ఎటువంటి ప్లేస్మెంట్స్ కానీ, లైఫ్ కానీ దాన్ని బట్టి ఉండదు. అంతా కూడా మన స్కిల్ బట్టే ఇప్పుడు ఫర్దర్ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఈ సెక్టర్కి సంబంధించి మీకు స్కిల్ ఉంటే చాలు. ఎఫెక్ట్స్ కానివ్వండి, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ, ఇవన్నీ కూడా ఫస్ట్ అవగాహన వస్తేనే
we can go forward అన్నది and how big this economy is and how big this industry is అన్నది కూడా మనకు ఐడియా వస్తుంది. It will improve the horizon of our thinking. ఇప్పుడు మన ఏదో I was also new to this. ఈరోజు చూసాక attending the session since morning. See, అంటే the kind of hard work, the kind of economy, the kind of inputs gone into creating such a magnificent and reality and ఏదైతే VFX చేస్తారో it is really good effort and hard work from every one of them. So I appreciate the LBS and the team for displaying all of it. అలానే నేను ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పినట్టు యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కమింగ్ ఇయర్ ఈస్ ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఇట్ ఈస్ పేయింగ్ ఇట్ ఆఫ్. అంటే క్రియేటివిటీ ఉన్న వాళ్ళే దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. స్థానిక దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఉన్న వీరవల్లీల కళాశాల విద్యార్థులు తమకు హాల్ టికెట్లు ఇవ్వలేదని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లా విద్యార్థులు సుజా, రాజేష్ మాట్లాడుతూ వీరవల్లి లా కళాశాలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలతో న్యాయ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష రాయాల్సి ఉన్నా తమకు ఇప్పటి వరకు హాల్ టికెట్లు ఇవ్వలేదని, కరెస్పాండెంట్ సరైన విధంగా స్పందించడం లేదని ఆరోపించారు. యూనివర్సిటీకి, కళాశాలకు అన్ని ఫీజులు చెల్లించామని, నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారని, ఇప్పుడు కళాశాలకు బార్ కౌన్సిల్ గుర్తింపు లేదనే సాకుతో 160 మందిని ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయాల్సిన తమ భవిష్యత్తుపై నీడలు కమ్ముకున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షలకు వెళ్లకపోతే తమ విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు సుజాశ్రీ అండి. మేమందరం వీరవల్లి కాలేజ్ లా స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం, 3 ఇయర్ LLB. మాకు ఇవాళ మధ్యాహ్నం 2ంటికి ఎగ్జామ్, సెమిస్టర్ ఫస్ట్ ఎగ్జామ్ ఇది. మాకు ఇంకా హాల్ టికెట్లు రాలేదు. ఇది వచ్చి దేనివల్ల అంటే కరస్పాండెంట్ యూనివర్సిటీకి, కాలేజ్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మేము స్టూడెంట్స్ బలైపోతున్నాం. దానికోసం మేము ఒక యాజిటేషన్ చేస్తున్నాం ఇక్కడ. రాజేష్, ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ తర్వాత వీరవల్లి లా కాలేజ్ రాజమండ్రి, వీళ్ళిద్దరికి కాలేజ్కి యూనివర్సిటీకి మధ్యనున్న పర్సనల్ గ్రడ్జెస్ వల్ల స్టూడెంట్స్ని బలి చేయడం జరుగుతుంది. మాకు ఇవాళ 2 o'clockకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. మాకు యూనివర్సిటీ నుంచి హాల్ టికెట్స్ ఇవ్వలేదు, మిగతా కాలేజ్ అన్నిటికీ ఇచ్చారు. కారణం ఏంటి అని అంటే ఈ పర్టికులర్ కాలేజ్కి యూనివర్సిటీ అఫిలియేషన్ లేదు అని చెప్పేసి యూనివర్సిటీ అఫిలియేషన్ క్యాన్సిల్ చేయడం జరిగిందని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గారు చెప్పడం జరుగుతుంది. అయితే మేము అడుగుతున్నాము, మరి యూనివర్సిటీ అఫిలియేషన్ లేని కాలేజ్కి ఏపీ హై కౌన్సిల్ ఎట్లా వెబ్ కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ని పెట్టడం జరిగింది? అయితే వెబ్ కౌన్సిలింగ్లో పెట్టడం వల్ల స్టూడెంట్స్కి అలాట్మెంట్ జరిగింది. అలాట్మెంట్ అవ్వడం వల్ల స్టూడెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి మేము ఎగ్జామ్ ఫీజు కట్టాం, కాలేజ్ ఫీజు కట్టాం, రాటిఫికేషన్ అవ్వింది, ఎగ్జామ్ ఫీజు కట్టాం. ఇవన్నీ నో డ్యూ సర్టిఫికేట్ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయితే కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళ మీద రిట్ పిటిషన్ వేశారు. దాన్ని విత్డ్రా చేసుకుంటే స్టూడెంట్స్ని కాలేజ్కి ఎగ్జామినేషన్స్ రాయడానికి అలౌ చేస్తామని చెప్పి ఈ ఏవైతే కేసెస్ ఉన్నాయో అవన్నీ విత్డ్రా చేయించుకున్న తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు లేదు మేము ఇప్పుడు మీకు ఎటువంటి హాల్ టికెట్లు ఇవ్వడం, మీ కాలేజ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు, మీకు బార్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, అందుకని చెప్పి ఏదేదో రీజన్స్ చెప్పి ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ జరగనివ్వకుండా, మాకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సిపిఐ ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ కంపెనీలు నిర్వహిస్తున్న బడాబాబుల ఆస్తుల పెరుగుతూ పోతున్నాయన్నారు. భారత రాజ్యాంగ పీఠికలో అంబేద్కర్ పేర్కొన్న విధంగా సామాజిక న్యాయం, అందరికీ సమాన హక్కులు అమలు జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ కూడా కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేలా ఉందని వ్యాఖ్యానించారు. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, పేదలకు సంపద పంపిణీ జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు, ఎస్సీ ఎస్టీ సంఘాల రాష్ట్ర నాయకుడు కోరుకొండ చిరంజీవి మాట్లాడారు. సిపిఐ నాయకులు సప్ప రమణ, వంగమూరి కొండలరావు,
నల్ల రామారావు, లావణ్య, త్రిమూర్తులు, శ్రీనివాస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. ఈ తూర్పుగోదావరి జిల్లా సమితి రేఖా భాస్కర్ గారు, రాంబాబు గారు, కొండలరావు గారు, ఎస్సీ ఎస్టీ సంఘాలు అందరూ నాయకత్వంలో ఈ కార్యక్రమం పెడుతున్నాం. మేము ఒకటే అన్నాం, ఈరోజు దేశ సంపద కొద్ది మంది చేతుల్లో గుప్పిడే ఉంది. ఈ సంపద పేదలందరికీ పంచాలి. ఈరోజు ప్రజల మధ్య తారతమ్యాలు పెరిగిపోతున్నాయి. మీరు చూశారు, ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రపంచ ధనవంతుల జాబితా తెస్తే దాంట్లో 25 మంది ఒక ఓన్లీ భారతదేశంలో ఉన్నారు. ధనవంతులు పెరుగుతున్నారు, మరి కోట్లు ఇస్తున్నారు, కానీ సామాన్య ప్రజానికం మరింత కిందకి వెళ్ళిపోతుంది. ఈరోజు అద్దెలు కట్టుకోలేక అప్పులు, ఈ భారతదేశ జనాభాలో 200 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటే అర్థం చేసుకోండి. అందుకని మేము ఏం కోరుతున్నామంటే, ఈ సామాజిక న్యాయం అందరికీ దక్కాలి, ఈ సంపద అందరికీ పంచాలి, ఈ భూమి అందరికీ పంచాలి, అందరూ సమానంగా బతకాలి. దానికోసమే ఈరోజు కార్యక్రమం పెడుతున్నామని, దీనికోసం అవసరం పెద్ద ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సామాజిక న్యాయం కొరకు అమలు చేయాలనే చారిత్రాత్మక రాజమహేంద్రవరం సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు బాధ్యత గల పౌరులు సహకరించాలని, ఫోరం ఫర్ బెటర్ రాజమండ్రితో అడుగులు వేయాలని సంస్థ వ్యవస్థాపకులు ఎర్ర వేణుగోపాలరాయుడు కోరారు. అందరినీ కలిపే సంఘం రిజిస్ట్రేషన్ చేస్తానని అన్నారు. ఆనం రోటరీ హాల్లో ఫోరం మైత్రి సమావేశం జరిగింది. బెటర్ సంస్థ ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారులతో మాట్లాడే టీంను తయారు చేయాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకం సామాన్యులకు చేరువ చేసే విధంగా ఫోరం టీం కృషి చేసే చర్యలు జరగాలని అన్నారు. నగర ప్రముఖులు తవ్వల రవి, వీరేంద్రనాథ్, ఆదిరెడ్డి శ్రీనివాస్, బివిఎన్ రెడ్డి, రాహుల్, రొబ్బి విజయశేఖర్, రావాడ మనోహర్, జె ఉదయ్ భాస్కర్, కందికొండ అప్పారావు, లక్కోజీ వీరభద్రరావు, ముంగండ సూర్యనారాయణ, సంజీవరావు, విఎస్ఎస్ కృష్ణ కుమార్, కె పార్థసారథి, శ్రీరామూర్తి, గెద్దాడ హరి, బేరులాల్ జైన్, వివిధ కళాశాల అధ్యాపకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, నగర ప్రముఖులు, వివిధ కళాశాల విద్యార్థిని నాయకులు పాల్గొన్నారు. అది కూడా మీరు మానసిక సమావేశం ఏర్పాటు చేయటం, ఈ సమావేశానికి ఏర్పాటు సామాన్యుడి సమస్యల మీద నగర ప్రాముఖ్యత ప్రాశస్త్యతని కాపాడటంలోని, అదేవిధంగా అధికారులు ప్రత్యేకించి ఇక్కడ మనం గుర్తించాల్సింది అయితే, ప్రభుత్వం గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభుత్వం ఏదైనప్పటికీ దాన్ని అమలు చేసేటటువంటి అధికారులు, కొంతమేరకు ప్రజాప్రతినిధులు, వీళ్ళందరిలో కూడా సత్యశీలత ఉంటే రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మేలు జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అయితే ఇక్కడ అధికారులు అలసత్వం వల్ల ఏ ప్రభుత్వమైనా సరే చేపట్టేటటువంటి కార్యక్రమాలు గ్రౌండింగ్ అవడంలో కానీ, సామాన్యులకు రీచ్ కావడంలో కానీ అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. విద్యార్థులు పునాది దశలోనే ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ GFLN-ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. కంబాలపేట చున్నీలాల్ జాజు కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలను కరెస్పాండెంట్ కీర్తి విద్యాశాఖ అధికారులతో కలిసి GFLN అమలు తీరును పరిశీలించారు. 100% మంది పిల్లలకు ప్రాథమిక దశలోనే తెలుగు, ఇంగ్లీష్ చదవటం, రాయటం, గణితంలో చిన్నపాటి లెక్కలు చేయటం వంటి బేసిక్స్ తప్పనిసరిగా రావాలని స్పష్టం చేశారు. 1వ తరగతి, 5వ తరగతి విద్యార్థుల అభ్యాస స్థాయిని ప్రత్యక్షంగా పరిశీలించారు. లీప్ యాప్ ను స్వయంగా ఓపెన్ చేసి విద్యార్థుల ప్రగతిని పరిశీలించడంతో పాటు పాఠ్యపుస్తకాల్లోని పదాలతో పాటు మొబైల్లో తెరిచిన ఇతర పదాలను కూడా చదివించి వారి స్పందనను అంచనా వేశారు. విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు, సమగ్ర శిక్ష APCS సుభాష్ని, గౌరీ శంకర్రావు, అర్బన్ రేంజ్ DI బి దిలీప్ కుమార్, ప్రధానోపాధ్యాయులు గోపి అప్పారావు, ఉపాధ్యాయులు బి మౌలిక, S సోమశేఖర్,
సిహెచ్ఎల్ఎన్ పద్మావతి, కె వనజాక్షి, ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. ఈ క్లాస్ సంబంధించిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.